ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతి సోమవారము వారణాసి గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ప్రత్యేకత గంగా మహత్యము. పార్వతీదేవి శివుడిని భగీరథ వృత్తాంతాన్ని, గంగకు భగీరథి అనే పేరు ఎలా వచ్చింది అన్న విషయం పైన ఈరోజు వీడియో ఉంటుంది, చూడగలరు. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది, వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, వీడియో చూడండి, షేర్ చేయండి తప్పకుండా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గంగకు భగీరథ అనే పేరు ఎలా వచ్చింది? ఆ విషయాన్ని ఆమెకు చెప్పిన వైనాన్ని అగస్త్యునికి స్కందుడు చెబుతున్నాడు. గంగలో పితృదేవతలు ఎల్లప్పుడూ ఉంటారు. గంగలో పితృదేవతలు ఎల్లప్పుడూ ఉంటారు గనక వారికి ఆవాహన విసర్జన అక్కర్లేదు. మాతృ వంశాలలో మరణించిన వారు, అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారు, విద్యుత్తు పులి వల్ల పక్షి మృగ క్రిమి కీటకాలను హింసించి చంపిన వారు, ఉరి వేసుకొని చనిపోయిన వారు, విషం చేత చచ్చిన వారు, కుంభిపాక రౌరావాది నరకాలలో ఉన్నవారు, యమలోకంలో ఉన్నవారు, పుత్రులు లేకుండా మరణించేవారు, కృతజ్ఞులు, మిత్రద్రోహులు, డబ్బు దోచేవారు, అనాథలు, దీనులు మొదలైన వారికి గంగాజలంతో తర్పణం విడిస్తే వారంతా స్వర్గాన్ని పొంది భోగాలను అనుభవిస్తారు. 3 లోకాల్లో ఉన్న తీర్థాలన్నీ కాశీలోని గంగాజలంలో ఉన్నాయి. ఇక్కడి ఉత్తర వాహిని అయిన గంగానదిని స్వర్గ సముద్రం అంటారు. బ్రహ్మహత్య పాతక దోషాన్ని కూడా పరిహరించే సమర్థత ఉన్నది. ముక్తి క్షేత్రము విశ్వనాథుని అనుగ్రహంతో అమృతతత్వాన్ని పొందుతారు. మహాపాపి కూడా అంత్యకాలంలో గంగా స్నానం చేస్తే పాపం నుండి విముక్తుడవుతాడు. పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఉప్పు అమ్ముకొని జీవించేవాడు. స్నానము సంధ్య అంటే ఏమిటో అతడికి తెలియదు. అతని పేరు వాహికుడు. యజ్ఞోపవీతము మాత్రం ఉండేది. ఒక శూద్ర విధవ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ దేశంలో విపరీతమైన కరువు వచ్చింది. అంతా దేశం వదిలిపోతున్నారు. వీరిద్దరు కూడా వెళ్ళారు. దారిలో ఒక పెద్ద పులి అతడిని చంపి తినేసింది. అతడి ఎడమకాలిని మాత్రం ఒక గ్రద్ద తన్నుకొని పోయింది. ఇంకో గ్రద్ద ఈ మాంసం కోసం దానితో యుద్ధం చేసింది. ఆ శ్రద్ధ నోటి నుండి జారిన వాహికుని ఎడమకాలు అదృష్టవశాత్తు గంగానదిలో పడింది. యమదూతలు అతన్ని చేరి చరణకులతో కొట్టి బాధించడం ప్రారంభించారు. అతడి నోరు ముక్కుల నుండి రక్తం కారుతుంది. అలాగే వాడిని యమధర్మరాజు వద్దకు తీసుకొని పోయి నిలబెట్టారు. చిత్రగుప్తుని పిలిచి అతడి పుణ్యపాప విశేషాలు చెప్పమన్నాడు యమధర్మరాజు. చిత్రగుప్తుడు చిట్టా విప్పి చెప్పాడు. అతడు జన్మించిన దగ్గర నుంచి జాతకర్మ జరగలేదని, ఆయుర్బలభము వల్ల గర్భదోషాలేమీ అంతలేదని, 11వ రోజున నామకరణం జరగలేదని, 4వ నెలలో బయటకు తీసుకొని వెళ్ళలేదని, శుభతిథులలో తండ్రి అతడిని తన వెంట తీసుకొని వెళ్ళేవాడని, అన్నప్రసన్న చేయబడలేదని, తండ్రి మిఠాయి కొని సూర్యుడికి చూపించి కొడుక్కి పెట్టేవాడని, చూడకర్మ కర్ణవేద విధి విధానంలో జరగలేదని, స్వర్ణకారకుడెవరో చెవులు కుట్టాడని, 8వ ఏట మౌంజధారణ జరిగిందని, దాని విసర్జన శాస్త్ర ప్రకారము చేయలేదని, శూద్ర స్త్రీని పెళ్లి చేసుకున్నాడని, చిన్నప్పటి నుండి దొంగగా బతికాడని, జూదం ఆడేవాడని, ఉప్పు అమ్ముకునేవాడని, ఒక ఆవు దూడ వచ్చి ఉప్పు నాకుతుంటే దాన్ని కొడితే అది మరణించిందని, తల్లిని చాలాసార్లు కాలితో తన్నాడని, తండ్రి మాట వినేవాడు కాదని, చాలాసార్లు ఇతరులతో పోట్లాడేవాడని, విషం తాగుతానని బెదిరించేవాడని, ఒకప్పుడు అగ్నిచేత దగ్ధమయ్యాడని, జంతువులను అనేకసార్లు కొమ్ములతో ఇతన్ని కుమ్మేశాయని, కర్రలు పెట్టి అఘాత్యంగా తల పగల కొట్టుకునే వాడని,
చర్మము మాంసము గోళ్ళు అమ్మేవాడని, పగలే స్త్రీలతో వ్యభిచారించేవాడని, కాసే పూసే చెట్లను నిష్కరణంగా నరికేసేవాడని, ఇంతెందుకు వీడు మూర్తీభవించిన పాపమే అని ఈ కరువు పెట్టాడు చిత్రగుప్తుడు. అతన్ని చిత్రహింసల పాలు చేయమని యముడు ఆజ్ఞ జారీ చేశాడు. ఇంతలో అతని ఎడమకాలు గంగా నదిలో పడడం వల్ల స్వర్గం నుండి విమానం వచ్చి అప్సరసలు సేవిస్తుండగా వాయుకుణ్ణి స్వర్గానికి తీసుకొని పోయారు. కనుక గంగా నది పుణ్యప్రదమ అయ్యింది అని స్కందుడు చెప్పాడు. సదా శివ సంబంధమైన ఒకనొక శివ సంబంధ శక్తి ఎప్పుడూ గంగలో ప్రవహిస్తూ ఉంటుంది. దేవదేవుడే జగద్రక్షణ కోసం గంగా రూపాన్ని పొందాడు. శంభునిచే వేదక్షరాలు వడకట్టి బడి ఆ గంగా దారునిచే గంగాజలంగా చేయబడింది. యోగ సంఖ్య ఉపనిషత్తు సారం గంగాజలం గురుతాత్ముని చూస్తే పాముల పారిపోయినట్లు, భగీరథుని చూస్తే పాపాలన్నీ పారిపోతాయి. గంగా మట్టిని శిరస్సును ధరిస్తే సూర్య సమాన తేజం కలుగుతుంది. గంగాస్తుతి దర్శనం, స్పర్శనం, పానం, స్నానం సర్వకామాలను తీరుస్తాయి. నదులలో ఉత్తమమైనది చంద్రుని కూడా శోభావంతం చేసే లక్షణం ఉంది. గంగయే సర్వతీర్థం, అది ఏ తపోవనం. గంగను మించినదేదీ లేదు, ఇది సత్యం పునఃసత్యం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.